ఏమంటారు గ్యాంగ్? ఈరోజు ఒక సినిమా రిలీజ్ అయింది, నవాబ్ కేఫ్. అబ్బో, శివ కందుకూరి నవాబ్ కేఫ్ రివ్యూ అయితే మనం ఇప్పుడు చదువుకుందాం. ఎందుకంటే పేరు వింటేనే రాయల్గా ఉంది, కానీ మ్యాటర్ చూస్తే మాత్రం పాత చింతకాయ పచ్చడిని ఇరానీ ఛాయ్లో ఉంచుకొని తిన్నట్టుంది. ఈ నిర్మాత రాజు కందుకూరి తనయుడు కోసం అయితే మంచి కేఫ్ సెటప్ అయితే చేశారు, కానీ అందులో దమ్ మిస్ అయిందని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఎందుకంటే ఇక మన స్టైల్లో ముచ్చటగా రివ్యూ కొడితే చెప్పాలంటే ఇక కథ కాపీనా కవర్ డ్రైవా? దర్శకుడు ప్రమోద్ హర్ష గారు ఎక్కడి నుంచి తెచ్చిన కథ అయితే కాదు ఇది. కీర్తి సురేష్ మిస్ ఇండియా, ధనుష్ అయితే ఇడ్లీ కడాయి సాంబార్ను కలిపి మిక్సీలో వేసి దానికి నవాబ్ కేఫ్ అనే పేరైతే పెట్టడం జరిగింది. తండ్రి సెంటిమెంట్, ఆస్తి గొడవలు, విదేశాలకు వెళ్లాలనే హీరో తాపత్రయం, ఇవన్నీ మనం బ్లాక్ అండ్ వైట్ కాలం నుండే చూస్తున్నవే. ఇక నటీనట్లయితే రాజీవ్ కనకాలే దిక్క ఇండస్ట్రీ. అయితే శివ కందుకూరి అబ్బా బాబు యాక్టింగ్లో ఇంప్రూవ్మెంట్ వెతకడం అంటే ఛాయ్లో పడిన ఈగను వెతకడమే అని చెప్పవచ్చు. ఎమోషనల్ సీన్స్లో ఆయన ఎక్స్ప్రెషన్లు చూస్తుంటే మనకే ఎమోషన్ రావడం మానేస్తుంది. ఇక రాజీవ్ కనకాల అయితే టాలీవుడ్ సెంటిమెంట్ ప్రకారం ఈయన చనిపోతేనే సినిమాలో ఎమోషన్ పండుతుంది. ఇక్కడ కూడా అదే జరిగింది. రాజీవ్ గారు ఉన్నంతసేపు సినిమాకు ఒక గౌరవంగా ఉందనిపించింది. ఇక హీరోయిన్ అంటే ఇతరులు చెప్పాలనుకుంటే హీరోయిన్ ఉందంటే ఉంది. చైతన్య రాజ్ కుమార్, కసిరెడ్డి లాంటి వాళ్ళు కూడా బిజీగా ఉండి డేట్స్ ఇవ్వలేదేమో, వాళ్ళ లోటు కూడా క్లియర్గా కనిపిస్తుంది ఈ సినిమాలో. ఇక టెక్నికల్ లోపాలు, గ్లాస్ అయితే పగిలిందని చెప్పుకోవచ్చు. సినిమా చూస్తుంటే ఎడిటర్ గారికి డైరెక్టర్కి మధ్య గొడవ జరిగిందేమో అనిపిస్తుంది. సీన్కి మధ్య జంపులు చూస్తుంటే మనకు తెలియకుండానే సినిమా ఫార్వర్డ్ అవుతుందా అన్నంత క్లారిటీగా ఎడిటింగ్ లోపాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక డబ్బింగ్ అయితే మరి దారుణం. ఒకరు మాట్లాడుతుంటే ఇంకొకరు వాయిస్ వస్తున్నట్టుంది. ఇక ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ చెప్పాలనుకుంటే ఇంటర్వెల్లో వచ్చే చిన్న ట్విస్ట్, రాజీవ్ కనకాల గారి నటన. ఇక సినిమాకి మైనస్ పాయింట్స్ లిస్ట్ పెద్దదే, కానీ పాత రొటీన్ కథ కాపీ పేస్ట్ చేయడం జరిగింది. హీరో గారి జీరో ఎనర్జీ, డల్గా ఉండే లవ్ స్టోరీ. ఇక మన వెడిక్ట్ ఎలా చెప్పాలనుకుంటే టీ గ్లాస్ పగిలింది, కథ అడ్డం తిరిగింది. నవాబ్ కేఫ్కి వెళ్ళే టైం వేస్ట్ చేసేసుకుంటే పక్కన బండి మీద ఒక సింగిల్ ఛాయ్ తాగి ఇంటికి వెళ్ళడం మేలు మరి. ఇకపోతే రేటింగ్ ఈ సినిమాకైతే 1 రేటింగ్ ఇవ్వడం జరిగింది. అయితే మన పేజీని ఫాలో అయ్యే వాళ్ళు లైక్ కొట్టండి, షేర్ చేయండి. మీరు సినిమా చూస్తే మాత్రం కామెంట్ చేయండి. సెల్వా మరి.